जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार डॉक्टर बाबू जगजीवन राम, बाबू जगजीवन राम, बाबू जगजीवन राम। గుడివాడ నియోజకవర్గ ఏపీ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ ఆఫీసు నందు ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున ఎంఆర్పిఎస్ లక్ష్యం ఏదైతే ఉందో అది గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కమిషన్ వేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సచివాలయం ద్వారా జనగణన జరగాలి, కుల జనగణన జరగాలి అని సచివాలయ ఎంప్లాయీస్కి ఆర్డర్ చేయడం జరిగింది. సచివాలయం ఎంప్లాయీస్ అందరూ వారి వారి క్లక్షన్లో జనగణన చేస్తున్నారు. ఆ క్రమంలో ఎస్సీల్లో ఇద్దరు సమానంగా ఉన్న 2 కులాలు ఉన్నాయి. అది మాల, మాదిగ. మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు. ఈ క్రమంలో తర్ఫీదు లేకుండా ఎన్యూమరేషన్ చేసే ఈ సచివాలయ సిబ్బంది మాల అనుకూల వర్గాలు కొన్ని, మాదిగా అనుకూల వర్గాలు కొన్నిగా డివైడ్ అయినట్టుగా మాకు కనపడుతుంది. దీనికి ఉదాహరణ అంగళూరు గ్రామంలో, ఒళ్ళబత్తు గ్రామంలో, అదేవిధంగా ఇంద్రానగర్లో, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల్లో మాదిగ జాతిలో ఉన్న కొంతమంది పేర్లు మాలగా రాయడం జరిగింది. దాన్ని మా దృష్టికి వస్తడం వల్ల దాన్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఆర్డీఓ గారికి ఈరోజు మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా గుడివాడ నియోజకవర్గంలో, గుడివాడ పట్టణంలో ముఖ్యంగా బాబు జగజీవన్ గారి విగ్రహాన్ని ఇంతవరకు ఏ ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కానీ దాన్ని నిలబెట్టడం కానీ జరగల. ఈ ప్రభుత్వం ఎస్సీలకి సమానమైన ప్రాతినిధ్యం ఇస్తుందని చెప్పుకుంటున్నారు. కాబట్టి మా దళితులు, మా ఎస్సీలు, మాదిగ కులం వాళ్ళందరూ కలిసి బాబు జగజీవన్ గారి విగ్రహాన్ని నెహ్రూ సెంటర్లో లేదా మీ ఇష్టం వచ్చిన మర్యాద సెంటర్లో అంబేద్కర్ గారితో పాటు బాబు జగజీవన్ గారి విగ్రహం పెట్టి మా జాతి రత్నాలైన అంబేద్కర్ గారికి, బాబు జగజీవన్ గారికి సమానమైన గౌరవం ప్రసాదించి వారి ఇద్దరు విగ్రహాలు పెట్టాలని మా ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరుతున్నామండి. ముఖ్యంగా ఈ 2 అంశాలు, కులగణన, బాబు జగజీవన్ విగ్రహ ఆవిష్కరణ, ఈ 2 ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు స్పందించి ఈ విషయాల మీద సరైన హామీ మా దళిత జాతికి, మా మాదిగ జాతికి ఇస్తారని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ భారతదేశంలో 1150 కులాలు ఉన్నాయి, 630 తెగలు ఉన్నాయి. ఎస్సీలకి బీసీలాగా ఏబిసిడీలు జరగాలని ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఉషా మెహ్రా కమిషన్ జరిగింది, రామచంద్ర కమిషన్ జరిగింది. ఇప్పుడు మన రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కమిషన్ వేయడం జరిగింది. కనుక ఎస్సీ వర్గీకరణ చేయాలని, మా జాతి బిడ్డలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ భారతదేశానికి ఎన్నో మంత్రి పదవులు చేపట్టిన బాబు జగజీవన్ రావు గారికి విగ్రహాన్ని మన అంబేద్కర్ గారితో పాటు జగజీవన్ రావు గారి విగ్రహం కూడా నెహ్రూ చౌక్లో పెట్టాలని ఒక వినతి మన ఆర్డీఓ గారికి ఇచ్చాం. అలాగే మరి ఈ రాష్ట్రంలో దాదాపు 3,60,000 చిల్లరే మాదిగల్ని మాలానే రాయటం ఇప్పటి వరకు తేలింది. మా ఎంఆర్పిఎస్ వాళ్ళు మాకు స్టేట్ ఫిగర్లు కానీ, జాతీయ నాయకులు కానీ వీళ్ళందరి ద్వారా మాకు సమాచారం అందింది. అలాగే స్థానికంగా గుడివాడ నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల కమ్మారిని రాశారు మాలని, గౌడాసిని రాశారు మాలని, మాదిగల్ని ఎక్కువ మందిని మాలని మరి ఉదాహరణకి అంగుళూరులో రాశారు 50 పేర్లు. ఆ 50
మాదిగలు అయితే మాలని రాశారు. కనుక కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు దీన్ని పరిశీలించి ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులను సస్పెండ్ చేయాలి. అలాగే ఆ మాల అనే పదాన్ని మార్చి ఎవరైతే ఒరిజినల్గా మాదిగ అయితే ఉన్నాడో అతనికి మాదిగానే సర్టిఫికేట్ ఇవ్వాలని, ఆ మాదిగానే కుల గణాంకంలో రాసుకోవాలని, మరి ఇటువంటి తప్పు జరగకోకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని మన అందరినీ, మరి అలాగే అధికారుల్ని, నాయకుల్ని మరి అందరిని కోరుకుంటున్నాం. ఇటువంటి తప్పు ఒక్కసారి జరిగితే రాష్ట్రం అంతా ఎలక్ట్ అవ్వాలి. మేము గత 6 నెలల నుంచి చెబుతున్నాం, కుల గణాంకన జరుగుతుంది, ఆ సచివాలయంకి వెళ్ళి మీ లీడర్లు, మన మాదిగ లీడర్లు, ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరిని వెళ్ళి చూడమని చెబుతున్నాం. దానివల్ల అట్లా చూడటం జరుగుతుంది. అది జరగటం వల్లే, అది తెలుసుకోవటం వల్లే ఇవన్నీ బయటపడ్డాయి. కనుక మా యందు దయించి మా కులం సర్టిఫికేట్ని, మా కులాన్ని మాకే ఉంచమని, మాకు వచ్చే వాటా మేమెంతో మాకంతా ఇమ్మని ఒక డిమాండ్ చేస్తూ మీ అందరికీ పేరు పేరున సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. దాన్ని ఇంకేమంటారు నా ఉద్దేశం అది కాదు. జెన్యూన్ రైట్ ఎట్లా చేస్తారు, న్యాయం చేస్తారు.